నా పేరు డాక్టర్ శ్రీనివాసులు బెరిలా. నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్ పర్సన్గా ఉన్నాను. ఈరోజు మన రాయలసీమకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన రాయలసీమలో కడపలో ఉండేటువంటి ఆర్జీబీ రీజనల్ ఆఫీస్ను మళ్ళీ అమరావతికి తరలిస్తామని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాన్ని మళ్ళీ అమరావతికి తరలించడం అటువంటిది ఈ యొక్క ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వారు అవుతారు. కాబట్టి ఇక్కడ రాయలసీమలో ఇప్పుడు రతనాసీమ అనే వాళ్ళు ఇప్పుడు రాయలసీమకి మారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. ఇంతవరకు ఉక్కు ఫ్యాక్టరీ ఒక 4 సార్లు 5 సార్లు దాన్ని ప్రారంభోత్సవం చేశారు, శిలాఫలకం వేశారు. ఇంతవరకు కూడా దానికి రూపురేఖలు అటువంటి ఏమీ లేవు. అంతా ఊరికనే దీనికే సరిపోయింది, శంకుస్థాపనకే ఇది పరిమితం అయిపోయింది. కాబట్టి ఈ యొక్క ఆర్జీబీని ఈ కడప నుంచి అమరావతికి తరలించడం అనేటువంటిది చాలా అన్యాయము. మేము దీన్ని మా పార్టీ తరఫున ఖండిస్తున్నాం.